నమస్తే. ఐపీఎస్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు 6 నెలలు పొడిగిస్తున్నట్టు తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ దీనికి కారణాలు ఏంటి సార్? దేనివల్ల అంటారు? సంజయ్ గారు జంట కవుల్లో ఒక ఆయన, అంటే మన పొన్నవోలు గారు, ఈయన జంట కవులుగా పేరు పొక్కారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు విషయంలో వీళ్ళిద్దరూ అత్యుత్సాహం చూపించడం, ఇది ఆ టైంకి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే గారు నేను ఇక్కడ లేను, నాకు అసలు ఏం తెలియదని చెప్పడం, పైపెచ్చు ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తుంది, నాకు అసలు సంబంధమే లేదని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం స్పందించకూడదు, అంతా కూడా ఏదో ఒక సినీ ఫక్కీలో హైడ్రామాలా నడిచింది. అంటే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలంటే, సార్ ఇట్లా వస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఆయన వద్దంటాడా? లేదంటే వద్దురాబాబు డోర్లు వేసుకుని కూర్చుంటాడా? లేకపోతే వీళ్ళలాగా దేశాలు పారిపోతాడా? లేదుగా. అర్ధరాత్రి 2-2:30 తలుపు కొట్టి మరీ బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి అంత వయసులో ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఏంటంటే ప్రెజర్ క్రియేట్ చేస్తే ఆయన ఈ వయసు పెరిగింది, ఏదో స్ట్రోక్ వచ్చి పోతాడు అనే ప్లాన్ చేశారో ఏంటో మరి తెలియదు. కానీ బట్ ఆయన అంతకన్నా గట్టి మనిషి. సరే ఏం చేస్తారు చేయండి అన్నారు. సో దానికి పొన్నవోలు, ఈయన మహానుభావుడు ఈ సంజయ్ ఐపీఎస్ అనేవాడు బాగా ప్లాన్ చేశారు. ఏవేవో పత్రాలు క్రియేట్ చేశారు. ఆయనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉండేవాడు. ఎవడో ఆయన తర్వాత గౌహతికి ఎక్కడికో వెళ్ళిపోయాడులేండి. అంటే ఇంత పత్రాలు క్రియేట్ చేసి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంత చేస్తే ఈ సంజయ్ గారి యొక్క గతంలో ఈయన కొన్ని దేవుడి గీతాలు, పాటలు పాడినట్టుగా వీడియోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా వ్యవహారాలు బయటకు వచ్చాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఏడీజీగా ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న ఈ పొన్నవోలు అసలు కాపాడాల్సిన పోయి మరికొద్దిగా వైసీపీలో ఉన్న చాలామంది కీలక వ్యక్తులకి ఇబ్బందుల్లోకి నెడుతున్నారనే విమర్శ అయితే ఉంది. ఈయన మరి అంత సీనియరు, అంత లాయర్గా ఉన్న వ్యక్తికి కూడా, పనిచేసిన వ్యక్తి కూడా కొన్ని కేసుల్లో సరిగ్గా విఫలమయ్యారని, వాదించలేకపోయారని ఇట్లాంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ పొన్నవోలు గారు, ఐపీఎస్ సంజయ్ గారికి, ఈ జంట కవులకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. అంటే ఏదైతే వీళ్ళు మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కలకాలం ఉండిపోతుంది, మాకు తిరుగులేదు, మేము ఎప్పటికీ ఇలాగే ఈయన ఫైర్ స్టేషన్, ఫైర్ ఉంటుంది కదా, ఫైర్ డిపార్ట్మెంట్కి డీజీపీగో ఏడీజీగానో చేశారు ఎవరు, సంజయ్ ఐపీఎస్ గారు. సో వీళ్ళందరూ కూడా మాకేం కాదులే, నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది, మేము కూడా హాయిగా ఆయన పేరు చెప్పుకొని కాలు మీద కాలు వేసుకుని బతికేస్తాం, ఇదేదో రాజరిక పరిపాలన అన్నట్టు ఫీల్ అయ్యారు. అంటే ఎప్పుడు మిడిసి పడకూడదు. ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఘోర పరాభవం తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆయన ఇంకా కూడా ఉంటాడు, ఆయన ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సెక్రటరీగా చేశాడు ఆయన అయితే బీభత్సమైన హడావిడి చేసి టీచర్స్ని ఎవరైనా గవర్నమెంట్ మీద కొంచెం మాట్లాడినా సస్పెండ్ చేసేసి అన్ని హడావిడి చేశారు. మొన్న రీసెంట్గా మీడియా ముందుకు వచ్చి ఇది అప్పటి ప్రభుత్వం ప్రెజర్ చేయడం వల్లే టీచర్స్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా చేయడం వల్లే ఇలా చేశానని చెప్పి మొన్న బయటికి కక్కుతున్నాడు ఆయన. మరి ముందెందుకు అలా అత్యుత్సాహం ప్రదర్శించాలి? ఇప్పుడు ఎందుకు ఒకసారి సస్పెన్షన్, అరెస్ట్లు అయ్యేసరికి ఇప్పుడు బుద్ధి వచ్చేసినట్టేనా? కాదు. అంటే మీరు ఒక అత్యున్నత ఉద్యోగంలో ఉన్నారు. పైగా భారతదేశంలో ఇప్పటికీ అత్యున్నత ఉద్యోగం అంటే ఎవరైనా ఫస్ట్ ఐఏఎస్ఏ చెప్తారు, తర్వాత ఐపీఎస్ ఇవన్నీ చెప్తారు. వీళ్ళు అంత ఇదిగా ఉండి ఎంత మేధావులైతే, ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వెళ్తారండి. అటువంటి వాళ్ళు దాన్ని ఎంత హుందాగా ఉండాలి. అలా లేకుండా ఆ పార్టీ వాడు ఏదో చెప్పాడని, ఈ పార్టీ వాడు ఏదో చెప్పాడని ఇట్లా లాలూచీ పడితే ఇప్పుడు ఎవరు పరువు పోతుంది? ఎక్కడో పొట్ట చేతి పట్టుకొని విదేశాలకో లేదా వేరే రాష్ట్రాలకో వెళ్ళిపోవడం, డెప్యుటేషన్ మీద వేరే రాష్ట్రాల్లో డ్యూటీ వేయించుకోవడం, ఇవన్నీ అవసరమా? అసలు మీరు వస్తే 100 మంది పోలీసులు సెల్యూట్ చేస్తారే, అటువంటి ఉన్నత స్థానంలో ఉండే మీరు ఇట్లాంటి బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో అలాగ ఒక్కొక్కరుగా వాళ్ళ యొక్క తప్పిదాలు తెలుసుకొని రియలైజ్ అయ్యి ఏదైతే వాళ్ళ మీద కేసులు వస్తున్నాయో అవన్నిటి వాటి ముందు, ఆ సిట్ అధికారుల ముందు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. నిన్న కూడా ఆయన ఎవరు గుంటూరు సిసిఎస్ ముందు ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడంట. సిట్ అధికారులు ఆయన మీద ఇష్యూ వస్తే ఒప్పుకున్నాడంట. ఇవాళ ఈయన, రేపు ఇంకొకడు. అంటే మీరు ఉన్నత స్థానంలో ఉండి నిజంగా రాజకీయ నాయకులు
గెలిచినా కూడా వాళ్ళకుండే పరిజ్ఞానం కన్నా వాళ్ళు కొన్ని పథకాలు కొన్ని సిస్టమ్స్ ఇవి పెడదాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ప్రజలకు చేరువ చేయాలనుకుంటున్న మా ప్రభుత్వం ఆలోచిస్తుందంటే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లో కరెక్ట్గా తీసుకెళ్లేది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్, ఇంకోవైపు లా అండ్ ఆర్డర్. వీళ్ళు కానీ కరెక్ట్గా సార్ ఇది ఇలా ఉంటే ఇది ప్రాబ్లం అవుతుంది, ఇది ప్రాబ్లం అవుతుంది, ఈ పథకం లేదా ఈ డెవలప్మెంట్ ఇదిలా తీసుకెళ్ళండి, మేము దీనిలో ప్లాన్ చేస్తున్నాం, నిజంగా ఓకే గో హెడ్ అంటారు ఏ రాజకీయ నాయకుడైనా. వీళ్ళు సరిగ్గా ఉండరు, కానీ అపవాదం ఎవరికి? రాజకీయ నాయకులకు వస్తుంది. అంటే వీళ్ళు ఎవరికి ఫేవర్గా ఉంటారో వాళ్ళని బాగా ప్రొజెక్ట్ చేసి మిగతా వాళ్ళని బ్యాడ్ ప్రాపగాండా చేసి డౌన్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చాలా ఉన్నతంగా చాలా ఇదిగా ఉండాలి. అటువంటి వాళ్ళు అలా ఉండకుండా ఆయన ఇంకోటి సునీల్ కుమార్ ఐపీఎస్, ఆయన ఒకడు ఇప్పుడు గుంటూరు సిసిఎస్ సిట్ ముందు హాజరయ్యాడు కాబోతున్నాడు. డిసెంబర్ 4 ఇప్పుడు హాజరవుతాడంట. ఇప్పుడు ఈయన సంజయ్ ఒకవైపు పొన్నవోలు గారు అసలు ఎంత ఉన్నతమైన పదవి అండి అది. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్, ఏఏజీగా ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు అందరికి ట్రాన్స్పరెంట్గా ఒక ఉన్నతమైన న్యాయమూర్తి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు ఒకరికి ఫేవర్గా ఒకరికి తొత్తులుగా పనిచేయాల్సిన అవసరం ఏంటి? దాని అంటే మరి చేశారో లేదు కానీ విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు కదా. దానివల్ల ఎంత వాళ్ళ కుటుంబాలకు కూడా ఎంత అప్రతిష్ట, అది ఆలోచించట్లేదా? 4 పైసలు అనకేసుకున్నామా, ఏముంది, ఇవాళ పేపర్లో చదువుతాడు రేపు మర్చిపోతాడు కదా అన్నట్టుగా ఉంటున్నారు. సో అట్లాంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు నిజమవడం, రుజువు అవడం, ప్రభుత్వం దాన్ని సస్పెన్షన్గా తీస్తుంది. అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన రేపు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి విజిలెన్స్కి చేయడం ఆయన తప్ప. ఒక్కసారిగా ఆయన ఏం చేశాడు? ఆయన చంద్రబాబు నాయుడు టైంలో చేశాడు, ఆయనకి ఏదో ఫేవర్ చేసేసాడు అనే ఉద్దేశంలో ఆయన కక్ష కట్టి ప్రతి 6 నెలలకి సస్పెన్షన్, 1 నెల రోజులు ఖాళీ, మళ్ళీ సస్పెన్షన్, అలాగా 5 ఏళ్ళు గడిపేశారు, 4 ఏళ్ళు ఎంతో. ఈలోగా ఆయన రిటైర్ అయిపోయాడు కూడా. రిటైర్ అయ్యి ఇంకా రేపు రిటైర్ అవుతుంటే ఒక్క లాస్ట్ చివరి రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకి ఒక 1 డే డ్యూటీ చేసే అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ డే రిటైర్ అయిపోయాడు. ఎంత సర్వీస్ లాస్ అండి, ఎంత శాలరీ లాస్ అండి, పైపెచ్చి ఎంత అప్రదిష్ట అండి. అవన్నీ తిరిగి ఇవ్వగలరా వీళ్ళందరూ? అవసరమా? అంటే ఒక వ్యక్తి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పెంచుకున్న కక్షని రాజధానికి కానివ్వలేదు, ప్రజావేదిక కూల్చేశారు, ఎక్కడెక్కడ ఏవే కంపెనీలు వచ్చి ఆ కంపెనీలు వెనక్కి పంపించేశారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసేసిన అధికారులందరినీ హింసించారు, సస్పెన్షన్ చేశారు. ఏం మూట కట్టుకుపోతారండి? అంతమంది ఉసురు మంచిదా మీకు? ఆఖరికి టీటీడీకి సంబంధించి కూడా కల్తీ జరుగుతుందంటే మీరు ఏం మూట కొట్టుకుపోదామని ఇవన్నీ చేసి. సో ఇట్లా ప్రతి ఒక్కరి మీద కూడా రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. అవన్నీ నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా జరిగితే ఈ పాటికి అందరూ లోపలే ఉండాలి. ఆయన ఎవరు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు అన్నట్టుగా ఈ పాటికి జైల్లో ఎక్స్ట్రా బ్లాకులు కట్టాలి వీళ్ళు పెట్టడానికి. కూటమి ప్రభుత్వం అలా ఆలోచించట్లేదు కాబట్టి వీళ్ళందరూ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. లేకపోతే నిన్నలేదు మొన్న సజ్జల గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా వీళ్ళు కక్ష సాధింపు అయితే ఇప్పటికీ ఆయన కూడా లోపల ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగా ఆలోచిస్తే వీళ్ళందరూ లోపల ఉండాలి. అలా లేరుగా. వాళ్ళు ఎంతసేపు పెట్టుబడులు, అభివృద్ధి ఇదే ఆలోచిస్తున్నారు, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. మరి వీళ్ళు వాళ్ళ ఆలోచన బుద్ధి అలా ఉంది, మరి ఏం చేస్తాం చెప్పండి. ఓకే.